మాట్లాడితే సతీష్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? సో మీరు ఎక్కడికన్నా రండి, రాజకీయం చేసుకోండి, కానీ తెలంగాణ ప్రజల అంటే అందులో మీరు భాగమే, తెలంగాణ ప్రజల సెంటిమెంటును లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే ఒప్పుకునేది లేదు అనేది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మన తెలంగాణ ప్రాంతం వ్యక్తి కానీ రాహుల్ గాంధీ గారిని వారు భారతదేశానికి ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు. మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణ వ్యక్తి. రైట్, మీరు కరెక్ట్ మాట్లాడిరన్నా. అలాంటప్పుడు ఏ ప్రాంతం అయితే ఏందన్నా, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి రావడానికి కానీ తెలంగాణ రాజకీయం చేయడానికి కానీ మీకు ఏం ఇబ్బంది ఉంది అంటే? ప్రాంతం రావచ్చు అంటే అందుకనే వచ్చిపోండి. ఒకటే సతీష్ స్పష్టంగా చెప్పిన, ప్రాంతం రండి, పార్టీలు పెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో కొట్లాడండి, అంతే తప్ప తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను హట్ చేయకండి అంటున్నా నేను. తెలంగాణ ప్రజల మనోభావాలు ఎవరు హట్ చేయట్లేదు. ఆంధ్ర పోయి నువ్వు నీ అయ్యా జాగిరాన్ సతీష్ నువ్వు ఆంధ్ర పోయాను నీ అయ్యా జాగిరా బరాబర్ వస్తా అని అదే పవన్ కళ్యాణ్ తోటి అను. నువ్వు పోయి అనబ్బా ఉంచుతాడా నేను పార్టీలా? ఆపితే నేను అప్పుడు మాట్లాడతా. నేను ఎందుకు జాగిరంట? ఇప్పుడు మన తెలంగాణలో మన తెలంగాణలో మాట్లాడేటప్పుడు బెంచెట్ అంటాం. అది ఎంత పెద్ద బూత్ యాక్చువల్ గా బయట మాట్లాడితే, అంటే విడదీసి మాట్లాడితే అది చాలా పెద్ద బూత్. కానీ క్యాజువల్ గా మన ఊర్లలో వందల మంది చాలా మంది మాట్లాడుతుంటారు. మీరు ఇంతకుముందు అన్నారు ఇప్పుడు ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం పొలిటికల్ గా. కాదు సతీష్ గారు, ఇప్పుడు ఒకటి చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జస్ట్ మీకు డైరెక్షన్ ఇస్తారు, రాజకీయం చేసేది మీరేనా తెలంగాణలో? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జనసేన ఒంటరిగా పోటీ చేయడానికి నిర్ణయించుకుందా లేకపోతే పొత్తులతో కలిసి పోటీ చేస్తుందా? ఎందుకంటే ఆయన నిన్న చెప్పిన దాంట్లో నేను ఇక్కడేం పదవులు ఏం ఆశించను, మా వాళ్ళు ఏదో చేసుకుంటారంటున్నారు, నేను సపోర్ట్ ఇస్తానన్నారు. అంటే ఆయన పైనుంచి డైరెక్షన్ ఇస్తారు, చేసుకునేదంతా మీరేనా? ఆయన డైరెక్షన్ ఇస్తాడు, మేము పాటిస్తాము, ప్రతి సమస్యల మీద పోరాడతాము. మా వల్ల కాలేదు, ఆయన మాట్లాడితేనే వీళ్ళందరూ తలకాయలు దింపుతారు, అనుగుతారు అంటే మాత్రం ఆయన తీసుకొచ్చి కూడా మాట్లాడిపిస్తాం. ఆయన ఇంకోటి ఇవ్వకుంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతానా, తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు ప్లకార్డు పట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని వదిలేసి కాళేశ్వరం ఓపెన్ చేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని జగన్ అన్న ఊకోరన్నా. ఆయన అంటే మీరే కాదు మేము కూడా ఊకోం, ఎందుకంటే సమైక్యవాది, సమైక్యాంధ్ర పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా సమైక్యవాది అని మాట్లాడలేదు. జనసేన పార్టీకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు ఆయన పద్ధతులు ఏంది, ఆయన మనోభావాలు ఏంది అనేది. రైట్. లాస్ట్ ఒక పాయింట్ తోటి, బీజేపీ బీఆర్ఎస్ యొక్క కలయికతోటి ఇది ఒడుస్తలేదు, తెలంగాణలో మమ్మల్ని ఢీ కొట్టడం చేతనైతే లేదు. కొత్తగా ఒక టూల్ పవన్ కళ్యాణ్ గారిని దింపిర్రు, మీరు ఇంకెంత మందిని కలుపుకొని వచ్చినారు? అది సింగిల్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎట్టగొట్టాలంటే కొడతాడు. అంటే టీడీపీ జనసేన మీరు ఎవరన్నా కట్ట కట్టుకొని రండి, ఇట్లా కట్ట కట్టుకొని రండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటి సతీష్? కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారంలో ఉన్నదే చాలా తక్కువ రాష్ట్రాల్లో. అందుకని ఇప్పుడు మన దేశానికే వస్తాం కదా.